ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీరామచంద్రుని జన్మదిన మహోత్సవ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. అయితే ఈ మధ్యకాలంలో అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా, అందుకని మనం బాలరాముని విన్యాసాలు చెప్పుకుందాం. ముందుగా వారి తండ్రి గారు దశరథుని గురించి చెప్పుకోవాలి కదా. అయితే ఈ దశరథ మహారాజుకి తల్లిదండ్రులు నామకరణం చేసింది నేమి అన్న నామం. నేమి అని చెప్పిన నామం వీరి తల్లిదండ్రులు నామకరణం చేశారు. అయితే దశరథ మహారాజుగానే ఈయన కీర్తింపబడ్డాడు. అది దశరథులు చెప్పి ఈ నామం ఎలా వచ్చింది అని చెప్పి మనం తెలుసుకుందాం. దశరథుడు దశ దిశల అంటే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు, ఈ 8 దిక్కులు మీద కింద ఇవి 2 మొత్తం 10 దిక్కులు అంటే 10 దిశలు. ఈ 10 దిశలు కూడా తన రథాన్ని చాకచక్యంగా నడుపుతూ యుద్ధ ప్రావీణ్యత కూడా కనబరుస్తూ ఉండేవాడట దశరథ మహారాజు. అందుకనే అతగాడికి దశరథ అని చెప్పిన నామం, అదే నామంతో ఆయన కీర్తింపబడ్డాడు. దశరథ మహారాజుకి 3 భార్యలు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళు పట్టమహర్షులు. వీరు కాకుండా ఇంక ఇతరత్ర భార్యలు ఉంటారని చెప్పి అంటుంటారు. అది ప్రస్తుతం మనకి అప్రస్తుతం. అయితే ఒక కథనం ఉంది. ఎలాగట, దశరథుని వల్ల కౌసల్యదేవికి ఒక సుపుత్రిక జన్మించిందని, ఆ సుపుత్రికను కౌసల్య అక్కగారికి దత్తత ఇచ్చిందని, ఆ అమ్మాయి పేరు శాంతాదేవి అని చెప్పి ఒక కథలో ఉంది. అయితే ఇది మన వాల్మీకి రామాయణంలో కానీ తులసి రామాయణంలో కానీ అంత గోచరించలేదు. మిగతా రామాయణంలో ఉండొచ్చు. అందుకని మనం ఆ విషయం ఇక్కడ చెప్పుకున్నాం. అయితే దశరథునికి చాలా కాలం వరకు సంతతి లేదు కదా, అందుకని పుత్రకామేష్టి యాగం ఒకటి జరిపించారు. ఆ యాగంలో యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై బంగారు కలశంతో క్షీరాన్ని దశరథ మహారాజుకి ఇస్తూ, రాజా దశరథ, ఈ క్షీరాన్ని మీ 3 భార్యలకు క్రమంగా సక్రమంగా పంచు. ఆ విధంగా పంచితే నీకు పుత్రరత్నాలు జన్మిస్తారయ్యా అని చెప్పి అని ఆ దివ్య పురుషుడు చెప్పి అంతర్ధానం అవుతాడు. అదేవిధంగా దశరథుడు అంతఃపురానికి వచ్చి ఆ క్షీరాన్ని ముందు పెద్ద భార్య కౌశల్య కదా, పెద్ద భార్యకు సగం ఇస్తాడు. మిగతా సగం చేసి సుమిత్రకి ఇస్తాడు. ఆ సగం చేసి కైకేయికి ఇస్తాడు. మిగిలిన పాలు మళ్ళీ కూడా సుమిత్రకి ఇచ్చేస్తాడు. ఈ విధంగా పంపకం అయిందంటే దీని అర్థం కౌశల్యకి ఒకసారి, కైకేయికి ఒకేసారి ఇచ్చారు, సుమిత్రకి మాత్రం 2 సార్లు ఇచ్చాడు. ఇప్పుడు గమనించారు లేదో. అయితే దానివల్లే కౌశల్యకి ఒక పుత్రుడు, కైకేయికి ఒక పుత్రుడు, సుమిత్రకి 2 పుత్రులు జన్మించారు. ఈ విధంగా ఆయన క్షీరం పంపైన తర్వాత కొంతకాలానికి, అనగా చైత్రమాస శుక్ల నవమి పునర్సు నక్షత్రయుక్త మధ్యాహ్నం కౌశల్యదేవి సుపుత్రునికి ఓ తేజోవంతునికి జన్మనిచ్చింది. అదే సమయంలో సూర్యుడు ఆకాశం గుండా ప్రయాణం చేస్తున్నాడట. చూశాడట, ఓహో ఎంత దివ్యమైనటువంటి వాడు, ఎంతో తేజోవంతుడు, ఇతగాడు నా అంటే సూర్యవంశీయుడు, ఇతగాడు యుగ పురుషుడు అని చెప్పి ఎంతో సంతసించి అతగాడిని చూసి, అతగాడి దివ్య స్వరూపాన్ని చూసి గమనాన్ని మర్చిపోయి నిశ్చలుడిపోయి కొంతసేపు రాముని
ఆనందపడుతున్నాయట. తర్వాత చంద్రుడు ఆకాశంలో చంద్రుడు వెళ్తున్నప్పుడు చంద్రుడు కూడా చూశాడు. అబ్బా, ఎంత దివ్యమైనటువంటి స్వరూపం కలిగినటువంటి బాలుడు, ఎత్తిగాడు, అందం, తేజస్సు ముందు నా తేజస్సు మాత్రం సూర్యుడు ముందు దివిటి వల్ల నేను అడుగుతాను ఆయన తేజస్సు ముందు అని చెప్పి చంద్రుడు కూడా ఇతగాడిని ప్రశంసిస్తాడట. తర్వాత కౌశల్య ఆంతరాంగిక పరిచర్య. కౌశల్యాదేవికి ఈ పుత్రజనం అని తెలిసింది, పరుగుపరుగుడు వచ్చిందట. మన మహారాణులకి ఈ పరిచర్యలకి ఏదైనా మంచి శుభకార్యం ఏదైనా జరిగినప్పుడు, శుభవార్త విన్నప్పుడు ఒక ముత్యాల హారం ఏదో బహుమతి ఇస్తారు కదా, అదేవిధంగా ఓ ముత్యాల హారాన్ని ఈ పరిచారికకి ఇవ్వబోయింది. కానీ పరిచారిక, అమ్మ, ఈ దివ్య బాలుణ్ణి, ఈ దివ్య ఎంతో తేజవంతుడైన బాలుణ్ణి ఒక్కసారి నన్ను ఎత్తుకొని అమ్మా, ఒక్కసారి ఎత్తుకుంటే నేను ఎంతో ఆనందభరితురాలు అవుతాను, మీరు 1000 వరహాలు ఇచ్చినటువంటి అనుభూతిని పొందుతానమ్మా, ఒక్కసారి నన్ను ఎత్తుకొనివ్వండి అని చెప్పి ఈ పరిచారిక అన్నదట. ఈ బాలుడు జన్మించిన 11వ దినంలో నామకరణ మహోత్సవం ఏర్పాటు చేశారు. అయితే కౌశల్య కుమారునికి రామ అని చెప్పి నామకరణం ఇచ్చారు. అంటే రమంతే సర్వజనే అస్మిన్ ఇది రామ. ఇంకోసారి చెప్తాను, రమంతే సర్వజనా అస్మిన్ ఇది రామ. అంటే సర్వజనుడికి ఇతగాడు ఆనందింపచేస్తాడు అని చెప్పి దీని అర్థం రామ. మీ తర్వాత కైకేయి పుత్రుడికి భరత అని చెప్పి నామకరణం చేశారు. అంటే బి భర్తీతి భరత, బి భర్తీతి భరత అంటే ఇతగాడు భరించాలట. దేని భరించాలి? రాజ్య పరిపాలనని భరించాలి. మరి శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఈయనే కదా రాజ్య పరిపాలన చేశాడు. తర్వాత సుమిత్ర ప్రథమపుత్రునికి లక్ష్మణ అని చెప్పి నామకరణం చేశారు. అంటే లక్ష్మీ అస్య అస్థితి లక్ష్మణ. దీనర్థం ఏంటట, ఈ లక్ష్మణుడికి సర్వ ఐశ్వర్యాలు భోగాలు ఉంటాయట. లక్ష్మణుడికి సర్వ ఐశ్వర్యాలు భోగాలు ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా సర్వభోగాలు ఐశ్వర్యాలు లక్ష్మణుడికి కలిగాయంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలా భగవంతుడు శ్రీరాముడి చెంతే ఉండడం వల్ల, భగవంతుడు చెంతే ఉండడం వల్ల అతగాడికి సకల ఐశ్వర్యవంతుడు భాగ్యవంతుడు అయ్యాడు కదా. ఆ విధంగా లక్ష్మణుడికి నామకరణం అయింది. ఇకపోతే లక్ష్మణుడు తమ్ముడు ఉన్నాడు కదా సుమిత్రకి, అతగాడికి శత్రుఘ్న అని చెప్పి నామకరణం చేశారు. అంటే శత్రువున్ హంతీతి శత్రుగ్రహ, శత్రువున్ హంతీతి శత్రుగ్రహ అంటే శత్రువుని ఇది సులువుగా జయించగలడట. అందుకని ఇతగాడికి శత్రుఘ్నుడు అని చెప్పి నామకరణం చేశారు. ఈ విధంగా నామకరణ మహోత్సవం అయిపోయింది. పిల్లలు కొంచెం ఎదిగారు. అప్పుడు ఇంకా ఆటపాటలతో ఆనందంగా వాళ్ళు గడుపుతున్నారు. ఈ ఆటపాటల్లో శ్రీరాముడు అతగాడి తమ్ముళ్ళని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసేవాడట. అదేవిధంగా ఈ మిగతా సోదరుడు కూడా రాముని తండ్రి భావంతో అతగాడి గౌరవంగా అతగాడిని రాముని చూసేవారట. ఈ విధంగా అవినాభావ సంబంధాలతో ఆటలు వినోదాలతో ఉండేవారట. రాముడు ఎంత చక్కటి గుణవంతుడు అంటే పరుగున ఒకసారి కైకేయి దగ్గరకు వచ్చి, అమ్మ భరతుడు ఎంత మంచి ఆటగాడు తెలుసా, బంతి ఆటలో నన్ను ఓడించాడమ్మా, అంత చక్కటి ఆటగాడు భరతుడు అని చెప్పి చెబితే కైకేయీదేవి ఎంతో ఆనందపడిపోయి తెలుసు కైకేయికి ఎవరు గెలిచారు. అయితే అందుకని కైకేయి రాముణ్ణి తన కౌగిట్లో తీసుకొని ముద్దుల వర్షం కురిపించేదట కైకేయి. అదేవిధంగా పరుగున ఒకరోజు వచ్చి సుమిత్రాదేవికి, అమ్మ లక్ష్మణుడు ఎంత చక్కగా పరిగెడతాడో తెలుసమ్మా, పరుగు పదులు నన్ను నన్ను ఓడించాడమ్మా, అంత చక్కగా పరిగెట్టుకెళ్ళు లక్ష్మణుడు అని చెప్పి
సుమిత్రతో చెప్తే సుమిత్ర ఆనందభరితరాలైపోతుంది. తర్వాత శత్రుఘ్నుడు కూడా ఎంత బలాఢ్యుడో తెలుసా, నన్నే ఓడించాడమ్మా శత్రుఘ్నుడు అని చెప్పి అనేసరికి సుమిత్రాదేవి కూడా ఎంతో ఆనందభరితరాలైపోయి రాముణ్ణి తల నిమిరి రామ ఎంత చక్కటివాడవయ్యా అని చెప్పి ఆమెను ప్రశంసిస్తూ ఉండేదిట. కౌసల్య ఎంత రాముని చర్య గమనిస్తూ ఎంత చక్కటి కుమారుడు నేను జన్మనిచ్చానయ్యా, ఇంత గుణవంతుడా నా కుమారుడు, నేనెంత భాగ్యవంతురాలని, నా అంత భాగ్యవంతుడు ఇక ఎవరు ఉండరేమో, ఇంత చక్కని కుమారుడు నేను జన్మనిచ్చినందుకు అని చెప్పి కౌసల్య చాలా ఆనందపడుతూ ఉండేది. మనకు తెలుసు శ్రీరాముడు తను తమ్ముడిని ప్రోత్సహించే విధానంగా ఓడిపోతూ ఉండేవాడు, యథార్థంగా ఓడిపోతూ ఉండేవాడు. కేవలం తన తమ్ముడిని ప్రోత్సహించడానికే అంత గుణవంతుడు శ్రీరాముడు. అయితే ఈ గుణాన్ని చూసి మనలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మనం అనుకుంటాం. అయితే వేదవిధులు ఏమనుకుంటారంటే మహాజ్ఞాని అంటే జ్ఞానవంతుడు ఎదుటి వాడిని సంతోషపెట్టడమే వాళ్ళ తాలూకా విధి అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఇంత బాల్య దశలోనే ఇంత జ్ఞానవంతుడే ఈ శ్రీరాముడు అని చెప్పి వ్యాధులు ఎంతో ఆశ్చర్యభరితులు అవుతూ ఉండేవారట. అయితే జ్ఞానులు వాళ్ళు కీర్తింపబడమే కాదు, తల్లిదండ్రులను కూడా కీర్తింప చేస్తారు. ఇది చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఈ విధంగా మన శ్రీరాముడు తన తల్లి కౌసల్యాదేవిని కీర్తింపు చేశారు. అదేవిధంగా తన తండ్రి గారు దశరథుడు కూడా కీర్తింపు చేశారు త్యాగరాజు ద్వారా. వినండి. మేలుకో దయానిధి మేలుకో దాశరథి. ఈ విధంగా మనం శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నాం. ఆ శ్రీరాముడు మన అందరి యందు తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసారింపచేస్తాడని చెప్పి ప్రార్థించుకొని ఇది ముగిద్దాం. శుభమస్తు.